Hi friends, welcome to the 5 Elements channel. మనము డబ్బులు సంపాదిస్తాము, ఖర్చు పెడతాము, కానీ సంతోషాన్ని, ఆనందాన్ని, మంచి జీవితాన్ని మనం కొనుక్కోలేము. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఒక ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, సరైన ప్లాట్ కొనకపోతే అది మనకు చాలా ప్రభావం చూపిస్తుంది, చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. సో ప్లాట్ కొనుక్కునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనము ప్లాట్ కొనే ముందుగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వాస్తును కూడా గమనించవలసి ఉంటుంది. తూర్పు వైపు, ఉత్తరం వైపు వాలుగా, పల్లంగా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా తూర్పు ఉత్తరాలకు సరస్సులు కానీ, చెరువులు కానీ, నాలాలు కానీ ఉంటే చాలా మంచిది. అదేవిధంగా పశ్చిమ, దక్షిణ భాగాల్లో ఎత్తైనటువంటి గుట్టలు, పెద్ద పెద్ద చెట్లు, బిల్డింగులు, అదేవిధంగా అటువైపు ఉండే భూమి ఎత్తుగా ఉంటే చాలా మంచి జరుగుతుంది. దీనికి విరుద్ధంగా ఉంటే ఆ పరిసరాల యొక్క వాస్తు కూడా మనకు వర్తిస్తుంది. కాబట్టి కొంతవరకు మనకు కలిసి రాకుండా ఉంటుంది. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా వీధి పోట్లు గమనించుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏ వీధి ఎటువైపు వెళ్తుంది, ఏ వీధి పోటు వస్తుంది. ఈ వీధి పోట్లు చూసి జాగ్రత్తగా నిపుణులను సలహాలు అడిగి కొనవలసి ఉంటుంది. కాబట్టి వీధి పోట్లు ఉన్న స్థలాలు, వీధి మింగిన స్థలాలు కొనేటప్పుడు వాస్తు ఎక్స్పర్ట్ను తీసుకొని వచ్చి చూపించి కొనుక్కోవడం చాలా మంచిది. అంతేకాకుండా మనం కొనే ప్లాట్లు చతురస్రాకారంలో కానీ, దీర్ఘచతురస్రాకారంలో కానీ ఉండాలి. ప్లాట్కు ఏ మూలలు కానీ కట్టింగులు లేకుండా ఉంటే ఉత్తమం. కొన్నిసార్లు మన ఇంటి పక్కన వాళ్ళు, నైబర్సు, కొంత ప్లాట్ కానీ, కొంత ప్లేసు ఎటైనా ఒక దిక్కు అమ్ముతూ ఉంటారు. అయితే తక్కువ ధరలో వస్తుంది కదా అని ఏది పడితే అది కొనకూడదు. ముఖ్యంగా పశ్చిమంలో, దక్షిణంలో, పడమరలో కానీ దక్షిణంలో కానీ ఖాళీ స్థలాలు ఉంటే కొనుక్కోరాదు. మరీ ముఖ్యంగా దక్షిణ భాగంలో పడమర వైపు ఉండేటువంటి కొంత భాగాన్ని కొనుక్కోవడం మంచిది కాదు. అదేవిధంగా పశ్చిమ హద్దు పైన నైరుతి వైపు ఉండే భాగాన్ని కలుపుకోవడం కూడా మంచిది కాదు. అదేవిధంగా నైరుతి మూలలో ఉండే భాగాన్ని కూడా కలుపుకోవడం మంచిది కాదు. ఇటువంటి పక్క స్థలాలు కొని మన ఇంటిలో, మన ఇంటి స్థలంలో కలుపుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తూర్పు ఉత్తరాల వరకు కొంత మేరకు మనకు వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ సరైన నిపుణుని సంప్రదించి సరైన సలహాలు తీసుకొని కొనుక్కోవడం ఉత్తమం. ఇంకా ముందు వీడియోల్లో మీకు వీధి పోట్ల గురించి మరియు పక్కన వాళ్ళ ఖాళీ స్థలాలు కొనేటప్పుడు ఏ స్థలం మంచిది, ఏ స్థలం కొనకూడదు, ఏ స్థలం కొనాలి అనేటువంటి విషయాలు ముందు వీడియోల్లో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మేము ముందు యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తాయి. So please subscribe my channel, The 5 Elements. Thank you very much.